బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్య కాంశీరాం జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. బహుజనుల కోసం కాంశీరాం బీఎస్పీ పార్టీని స్థాపించారని పలువురు నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంశీరాం పోరాడారని బీఎస్పీ నాయకులు అన్నారు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడన్నారు. ఒక ఓటు ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడన్నారు. కులాన్ని నిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడని కాంశీరాం సేవలపై పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముద్రాజ్, రాష్ట్ర కోఆర్డినేటర్ నిషాని రామచంద్రరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎనగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు కొమ్మట అశోక్ తదితర బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ మనకు పైనుంచి జాతీయ కమిటీ నుంచి ఆదేశాలు వచ్చిన గారు మనకు డైరెక్షన్ చేసిన నినాదాలు మీ అందరికీ చెప్తాము. ఇప్పుడు మీరందరూ కూడా వాటిని గట్టిగా అనాలి. జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, వెలిగేటి దీపం అన్నడే మాన్య కాంశీరాము, వెలిగేటి దీపం అన్నడే మాన్య కాంశీరాము, వెలిగేటి దీపం అన్నడే మాన్య కాంశీరాము, వెలిగేటి దీపం అన్నడే మాన్య కాంశీరాము. కూటికి లేని వాళ్ళు 185, కూటికి లేని వాళ్ళు 185, కూటికి లేని వాళ్ళు 185, కూటికి లేని వాళ్ళు 185, కూడిత రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము, కూడిత రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము. ఆ నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, అరే నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా. ఏమనుకోవద్దు. जिसकी जितना संख्या बड़ी उसके उतना भागीदार అనే నినాదం నుంచి వాళ్ళను రాజ్యాధికార వైపు నడిపిస్తూ ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిని చేసి బైజీ గారిని ఈ దేశంలో బహుజనులు కూడా ఈ దేశ పరిపాలకులై వాళ్ళ బతుకులు మార్చుకుంటారని దిశను నిర్దేశించి ఒక మహోన్నతమైనటువంటి శిఖరాలకు ఎదిగి ప్రపంచం లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఈ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం లేదని ప్రపంచానికి చాటి తెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు మాన్యవారు కాంశీరాం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటున్నప్పుడు జరుపుకుంటున్న సందర్భంలో ఈ జోన్ అంటే కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదే రకంగా మెదక్ జిల్లా తదితర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి బహుజన ఉద్యమకారులందరికీ పేరు పేరున మాన్యవారు కాంశీరాం గారి యొక్క జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. జై భీమ్. బహుజన జాతుల మెస్సయ్య బాంసప్ BS4 మరి బహుజన్ సమాజ్ పార్టీ జన్మదాత మాన్యవర్ కాంశీరాం గారి 92వ జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవనీయులు చంద్రశేఖర్ ముద్రాజ్ గారికి, అలాగే నిషాని రామచంద్రం అడ్వకేట్ స్టేట్ కోఆర్డినేటర్ గారికి, అలాగే సభా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ, అలాగే జోన్ 1 పరిధిలోని ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ములకు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి 185% ఉన్నటువంటి ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ కాదు, బహుజన్ సమాజాన్ని
సమూలంగా మార్చాలనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఈ దేశంలో నడిపిస్తున్నటువంటి మహానుభావుడు మాన్యవారి కాశీరామ్ గారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటిస్తే ఆ ఓటును మనం ఎట్లా చేయాలా, ఎవరికి వేయాలి అనేటువంటి దాన్ని మనకి ఎవరు చెప్పలేదు. మన ప్రజల్ని ఒక ఓటర్లుగా మాత్రమే చూసి మనకు ఒక నాయకత్వం లేకుండా చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోయిన తర్వాత. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే నా సమాజానికి ఒక నాయకుడు కావాలని చెప్పేసి ఆ నాయకుడు పెళ్లి చేసుకోకుండా, ఆస్తి సంపాదించుకోకుండా ఈ సమాజానికి ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రథాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని నేనే ఎందుకు ముందుకు తీసుకుపోవద్దని చెప్పేసి మాన్యవారి కాశీరామ్ గారు తెలుసుకొని జీవితం తన సైంటిస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ సమాజాన్ని మార్చడం కోసము మరి ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సాధనాలైనటువంటి సైకిళ్ళ మీద ప్రచారం చేసి ఈ రోజు మనకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గుర్తు ఏదైతే ఉందో, ఏనుగ గుర్తును, నీలి రంగు జెండాను తీసుకొచ్చి ఈ దేశంలో మేము కూడా పాలకులు కావాలని చెప్పేసి, కాగలమని చెప్పేసి మరి ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత 4వసారి బయలుజీ గారు సొంత కాలం మీద 4వసారి ఫుల్ గవర్నమెంట్ తో రావడం అనేటువంటిది జరిగింది.